సరే పద. ఇంత పెద్ద చెప్పులో కూడా దిగిందన్న ముళ్ళుదే. మిస్ అవుద్ది. చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. సాయే వచ్చనే మేఘాలన్నీ కిందకొచ్చనే. అమ్మో ఇక్కడ సంతూర్ మమ్మీలు సింతాల్ డాడీలు ఉన్నారే. ఓయమ్మా నీ కళ్ళ సందుల్లోన మాయాజాలముందే. చదువుకొని బాగుపడండి రా అంటే వీళ్ళు చేసే పనులు చూడండి. ఈడ విష్ణు, శ్రావ్స్, సన్నీ, వెంకీ, వైషు అండ. అసలు అన్నోళ్ళు చూడండి అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో అది చూడండి. అసలు క్రేజీ. అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. పొద్దుటి నుంచి మనకైతే నెల్లూరులో ఆకాశానికి ఏదో బొక్క పడినట్టు వర్షం పడతానే ఉంది. ఇప్పుడు అయితే మనం ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట. క్రేజీ ఉంటది ఈ వీడియో అయితే. లాగా స్కిప్ చేయకుండా అస్సలు స్కిప్ చేయొద్దు, భలే ఉంటది. నా డ్రెస్ అయితే బాగుండదులే, దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ నుంచి అది ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. డ్రెస్ ఎట్టుందే? అలా అనకూడదు, క్యూట్ గా ఉన్నావు మామయ్యాను. చాక్లెట్ కావాలా? చాక్లెట్ ఇస్తాను హని. మీరు కామెంట్ చేయండి ఎలా ఉన్నాను. సాయి గడ్ బాన్ బ్యూటిఫుల్. ఈ యాంగిల్ ఫోటోది. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నా. మంచి వర్షంలో మా ఫ్రెండ్స్ తో కలిసి అయితే స్కూటీలో స్టార్ట్ అయిపోయాను వాటర్ ఫాల్స్ దగ్గరికి. చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంది వెదర్ అయితే. We cash into many empty favors, yeah. Now we go on and on with this poor love song we've been working on far too long, baby. Do you still remember when hour later? మనం అయితే ఇప్పుడే ఫస్ట్ స్టాప్ తీసుకున్నాము. ఇదిగో ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఒక్కసారి మా ముందర లొకేషన్ ఉంది. మేఘాలు మొత్తం కిందకి వచ్చేసాయి. సూపర్ అంతే. అండ్ డ్రోన్ ఎగిరింది ఇప్పుడే. అండ్ డ్రోన్ షాట్స్ చూడండి ఎలా వచ్చాయో. అండ్ ఏమన్నమాట డ్రోన్ ఫుటేజ్ అదిగో వస్తా ఉంది మన బుజ్జి డ్రోన్. ఇప్పుడే అదిగో పైన ఉంది. అట్టే పట్టుకేసుకుంటా. సరే పద. ఇంత పెద్ద చెప్పులో కూడా దిగిందన్న ముళ్ళుదే. ఇంకెళ్ళిపోదాం పదండి పెంచలకోన పిలుస్తుంది మనల్ని. అండ్ మనం అయితే వచ్చేసాం మొత్తానికి. అండ్ ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తాను లొకేషన్ ఎట్టుందో. నరసింహస్వామి గుడి అనక చూడండి ఒకసారి ఎట్టుందో. పైన అంతా మొత్తం మేఘాలన్నీ నేలకి టచ్ అవుతున్నాయి. వాటర్ కూడా పడుతున్నాయి అంట. ఇందాక వచ్చేటప్పుడు అన్నని అడిగాను. క్రేజీ అసలు లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఇంకా ముందర చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. దీన్నే చూసి షాక్ అయితే ఎలా. నాకు ఎవరో నరికేయాలి ఒకడిని. 50 కిలోమీటర్లు గంటల రావచ్చు అని చెప్పాడు. దగ్గర 80 కిలోమీటర్లు ఎంతసేపు తీసుకొచ్చాడు తెలుసా? 2.5 గంట పట్టింది ఇక్కడికి రావడానికి. చాలా సరుకుతో వస్తున్నాం మనం ఇక్కడికి. చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఇదిగోండి, ఇది ఆంజనేయ స్వామి గుడి. మన రైట్ సైడ్ లో ఉండేది ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. అండ్ ఇక్కడ నరసింహస్వామి ఉంటాడు. గుడి మూసేస్తుంది. శనివారం వస్తే చాలా బాగుంటది ఇక్కడ. మన హెయిర్ స్టైల్ ఏంది కామెడీగా ఉందే. హీరోలా ఉన్నాను. అబ్బా మేఘాలు ఏమో నేల మీదకి వచ్చేసాయి. అదే మనకు వస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాయి మేఘాలు. ఇగోండి, సాయే వచ్చనే మేఘాలన్నీ కిందకొచ్చనే. చచ్చిపోతుంటా. నేను ఫోన్ చేసి చెప్పా బ్రో రమ్మని చెప్పి మేఘాలని కిందకి కాల్ చేసి పంపి మేము వస్తున్నాం ఈ రోజు ఇక్కడికి పెంచులకోనకని చెప్పి నేను రప్పిస్తాను. ఈయన పేరు చెప్పడం మర్చిపోయాను కదా. ఈయన పేరు ఎందుకు బ్రో? ఎంఎంఆర్ కాదు, డోరేమాన్. ఎందుకంటే ఇతగాడు ఫేస్ చూడండి ఎట్లుంటుందో చూడు. లల్ల పొట్ట లోపలికి లాక్కున్నాడు. ఎంతసేపు బిగబడి చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనకైతే ఆఫ్ రోడింగ్ కంప్లీట్ గా స్టార్ట్ అయిపోయింది. అది ఒక కోతి అరస్తుంది ఆడ. అమ్మో ఇక్కడ సంతూర్ మమ్మీలు సింతాల్ డాడీలు ఉన్నారే. మొత్తం అంతా రాళ్ళు రప్పలన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం అందరూ గుర్తుపడుతున్నారు అనమాట మనల్ని. కాకపోతే మ్యాటర్ ఏంటంటే సర్కస్ సాయి అంటున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సర్కాస్టిక్ సాయి కాదు. ఎవరు సబ్స్క్రైబర్ సార్? హాయ్ హనీ వాళ్ళ మామయ్య కాదు, హనీ నాకు వాళ్ళు. అట్లుంటది మనతో. హాయ్ చెప్పండి. హాయ్ అక్క.
పిలుస్తున్నారు ఎవరికో. ఇదంతా మీ ప్రేమే, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయబట్టి ఇప్పుడు నలుగురు నన్ను గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకెళ్ళి ఫోటో ఇచ్చి వచ్చేద్దాం. చూసారా, అంతా మీదయ్యే, మీ చనువే అంతమంది మనల్ని గుర్తుపడుతున్నారంటే. మొత్తం రాళ్ళు మామూలుగా ఇక్కడ లెక్క ప్రకారం కొంచెం కానీ గట్టిగా కానీ వర్షం పడి ఉండాలా. ఇదంతా వాటర్ పారుతా ఉండే ఈ రాళ్ల మీద, నున్నటి రాళ్ల మీద. ఇదంతా ఎక్కుకుంటా వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇదిగో ఇదే రూట్. ఇప్పుడు ఇంకా పోతా ఉన్నాం ఇంకిట పడి. చాలా దూరం నడిస్తే వస్తుంది. మనం 3 కిలోమీటర్లు పోవాలి ఇలానే. అసలు వీడియో తీయకుండా ఆగబుద్ధి కావట్లేదన్న మనసా. Running from fighting for something to remind us that we're better than this poor love song. ఇలా నడిచి వెళ్తా ఉంటే ఫ్రెండ్స్ తో కలిసి, లేయండి సార్, రండి సార్, మన నెల్లూరు పక్కనే ఉంది సార్ ఇది లొకేషన్. ఆల్రెడీ వచ్చి నవిలు ఊసేసామని అంటారు కానీ మళ్ళీ ఇంకోసారి రండి. రైనీ సీజన్ లో భలే ఉంటది. ఏం బ్రో, ఎట్టుంది సంజయ్ బ్రో? సరిగ్గుంది. మన నెల్లూరు వాళ్ళు యా సట్టే ఉంటదిలే. సరిగ్గుంది. ఏం బియా అమ్మారా? అది సరిపోయారు ఇద్దరును. మొత్తం అంతా డౌన్ ఉంది. ఇది BTS లవ్ అంట. ఇదిగో ఈ శనిద్రం పోదు మనకి. పెయింట్ డబ్బా తీసుకొచ్చి మరి ఇక్కడ రాశాడంటే ఎంత అమర ప్రేమికుడు ఎవడో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. BTS స్వామి వాళ్ళు పాటలు పాడతారు స్వామి బాగా. వాళ్ళు అందంగా ఉంటారు, తెల్లంగా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఏం స్వామి నీళ్ళు వస్తున్నాయంట పైన. దారిలో ముగ్గురు అడగతా వచ్చి నెల్లూరు నుంచి వచ్చిన దీనికోసం నీళ్లు పడతాయి. అంతా మంది ఒకటే నా నెల్లూరు వాళ్ళేనా. ఇక్కడికి వచ్చిన మెయిన్ టాస్క్ ఏంటంటే, మన సంజయ్ బ్రో అయితే ఒక పొయ్యి ఎత్తుకొచ్చాడు. మా నెల్లూరులో పొయ్యి అంటారు, మామూలుగా ఏమంటారు ఇంగ్లీష్ గ్యాస్ అంటారు అనమాట. గ్యాస్ స్టవ్. ఇక్కడైతే ఇప్పుడు మ్యాగీ వండబోతున్నాడు. అసలు ఎట్టం చూడండి, లొకేషన్ అయితే అదిరిపోయింది కదా. చూడండి వెనకంతా అడవి, కంప్లీట్ మొత్తం అడవి. ఇదంతా రాళ్లే. ఇదిగో మేము కూర్చొని మొత్తం రాళ్ళు ఇవి. ఆ పైన షెల్టర్ కి చెట్లు ఉన్నాయి. దేరిగో ఇప్పుడైతే వండేద్దాం. ఇదే అనమాట పొయ్య. మనోళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు ఇదంతా సర్ప్రైజ్లు ఉన్నాయని. అండ్ దీనికి సిత్తి అంటే మా నెల్లూరులో కవర్ అని అర్థం. అని ఎట్టా ఇది ఆన్ చేసేదే బ్రో? ముందు అది పెట్టాలా? ఏది? గ్యాస్. ఓహో ఈ అవరం ఇదంతా. ఓ అమ్మో. ఇప్పుడే యూట్యూబ్ వీడియో చూసాం, అర్థమైంది అనమాట దీని గురించి ఎట్లా చేయాలని. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి దీనికైతే ఫిక్స్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, దీనికైతే ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత వస్తుంది. విషయం బ్రో, చిన్నగా ఓయమ్మా. ఓయమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఫారెస్ట్ అసలే కోతి పనులన్నీ మానుకోవాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద పెడదాం రండి, రాయి మీద. మీకు ఇది కనిపించట్లేదు కానీ ఇదైతే ఆన్లోనే ఉంది అనుకుంటున్నా. ఓ అమ్మ ఏందన్న ఇంత ఫాస్ట్ గా వేడెక్కింది ఇదే. చూడు లోపల నీళ్ళు ఉడికినాయి అప్పుడే. చూడు వాటర్ పోయిందని ఎంతలో బాయిల్ అయిపోయినాయి వాటర్ మొత్తం. అండ్ ఇప్పుడు పారబోసుకొని అండ్ ఇప్పుడు మనం దీని అయితే పెట్టుకొని దీని లోపల వాటర్ అయ్యి బ్రో. షెఫ్ సాయి దీంట్లోకి నీళ్ళు అయితే పోతాం. ముందరగా దీంట్లోకి కడాయిలో నీళ్లు పోసుకోవాలి. మా నెల్లూరులో బాణలు అంటారు దీన్ని. బాణలో నీళ్లు పోసుకోవాలా. పోసుకున్న ఎడలా ఏం తెచ్చారా? మ్యాగీ. ఏది? నీ కాళ్ళ సందులో ఉన్నది. నీ కళ్ళ సందుల్లోన మాయజాలం ఉందే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండ్ ఇప్పి ఇదే. దీంట్లో అయితే దీన్ని తీసి దీంట్లో వేసేసుకోవాలా. సారీ మసాలా కూడా పడిపోయింది. వీటి మేమైతే ఏ ప్లాస్టిక్ ని ఇక్కడ ఏం వదలట్లేదు. మొత్తం మాతో పాటు కవర్ లో తీసుకెళ్తాము. మీరు కూడా ఎవరైనా ఇదిగో మళ్ళీ ఇదే కవర్ లో వేసేస్తున్నాం, తీసుకెళ్తున్నాం. ఏది మీరు కానీ ఇట్లా దగ్గర ఎడేసినప్పుడు ఏం పడేయకండి, మొత్తం మీతో పాటు తీసుకెళ్ళండి. మీరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి, పర్యావరణాన్ని పాడు చేయొద్దు. ఓకేనా? నా గుండెల్ని టచ్ చేసావు. అసలు ఎలా ఉంది తెలుసా ఇప్పుడు ఇక్కడ వర్షం పడాలా లగుదాళ్ళవే లేసి. అండ్ ఇప్పుడైతే చల్లగా ఉంది. వాటర్ ఫాల్ సౌండ్స్, వెనక నుంచి వాటర్ ఫాల్ సౌండ్స్ వస్తాయి. మీకు వీడియో వినిపించింది ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను కాబట్టి. యువతల ఫ్రెండ్స్ తో వచ్చి మ్యాగీ పక్షులు కిలకిలా రావాలి, ఏం రాకపోయినా కానీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలా. బాగుంది. ఏం కాయలు తెలుసా నీకు? అమ్మాయి కలేకాయలు పెద్ద ఎత్తు భలే ఉంటాయి, తీయగా ఉంటాయి. కలేకాయలు కాదంట, సారీ మనకి తెలియదు ఫ్రెండ్. ఏవో కాయలు. అండ్ అయితే ఉడకతా ఉంది. ఉడికిన తర్వాత చూపిస్తాను. All the advice there is and none of it has helped. Experience has made me realize that I won't build my life on empty words. Being so damn naive, it only hurts. MMR అయితే మన కోసం టేస్ట్ చేసి చెప్తారు ఎట్లుండేది. ఆబట్టు అబ్బా వేడిగా పొగలేడుతున్నాడు.
డోరేమోన్ ఫేస్ ఒకటి వేసుకుని భలే ఉన్నాం ఏమమ్మారు. అబ్బా చూడండి ఎంత వస్తుంది, పొగలు వస్తూ ఉంది. అదిరిపోయింది. అబ్బా సూపర్ టేస్ట్ అండి. Letting you go, 'cause you are like a ghost in my mind. I wanna escape you, but I do not believe it was right. Letting you go, I can't stand the thought of losing you. Tell me, do you think of me too? 'Cause every song just reminds me of you and it kills me. మనం అయితే అక్కడి నుంచి ఫాస్ట్ ఇప్పుడే బయలుదేరిస్తాం అనమాట. వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఫుడ్ ని వెంటనే ప్యాక్ చేసేసాము. మళ్ళీ తొందరగా చీకటి కూడా పడిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే చీకటి పడిపోయింది. టైం 3:30కి ఎంత చీకటి పడిపోయిందో చూడండి. ఫాస్ట్ గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ చేద్దాం రండి. మాతో పాటు వాటర్ ఫాల్స్ చూద్దరు. అండ్ క్రేజీ ఉంది లొకేషన్స్ అయితే ఇక్కడ. అదో చూడండి, చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. సేఫ్ ఇక్కడ ఎవరైనా రావచ్చు, హ్యాపీగా రావచ్చు. అదిగోండి చూడండి, అది చిన్న బాబు వస్తున్నారు చూడండి, ఒక ఆంటీ ఒళ్ళో. సో పిచ్చర్ సేఫ్, ఇక్కడ ఎవరైనా రావచ్చు, నో ఇష్యూస్. మీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరు రండి, ఫ్యామిలీతో రండి, బాగుంటది. మరి అంత కష్టంగా ఉండదు, సీనరీస్ బాగుంటాయి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇంకా క్రేజీ ఉంటాయి. వర్షాలు పడినప్పుడు అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా రండి అందరూ. కత్తి ఒక్కరికైతే వస్తే ఏం ఎంజాయ్ చేయలేరు, ఫ్రెండ్స్తో రండి, అందరు కలిసి రండి. మొత్తం సీల్డ్ ప్యాకింగ్ చేసి పడేసి ఆ ఫోను కెమెరాలు మొత్తం. అమ్మ వర్షం పెద్దదైపోతుంది బ్రో, అంతకంత ఆగింది ఆ వర్షం. ఒకసారి ఆగంగానే నేను ఇంకా పడదేమో, ఇంకా సేఫ్ అనుకున్నా. ఉన్నట్టుండి లేచింది, జై నేనున్నాను ఒకటి అని చెప్పి గుర్తు చేసింది వర్షం. ఇప్పుడు పర్లా, ఇట్స్ ఓకే. మనం వచ్చింది కూడా వర్షంతో పాటు వెళ్ళడం కోసమే. అండ్ వీడియో తీసేది వచ్చేసి మన డోరేమోన్ MMR చూసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, MMR Vlogs అని ఉంటుంది, చెక్అవుట్ చేయండి, ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అవ్వకపోతే. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, సర్కాస్టిక్స్ యూట్యూబ్ అని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బ్రో. అండ్ మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఒక్కసారి చూడండి సార్ ఎట్లుందో లొకేషన్. బా క్రేజీ అంతే. అసలు ఆగట్లా, క్రేజీ పడుతుంది వర్షం. అండ్ ఇది చూడండి, ఇదిగో ఎంత సిగ్గులేని జనాలంటే చూడండి, ఇక్కడ చదువుకొని బాగుపడండి అంటే వీళ్ళు చేసే పనులు చూడండి. ఇక్కడ విష్ణు, శ్రావ్స్, సన్నీ, వెంకీ, వైషు అండ. విష్ణు, శ్రావ్స్, సన్నీ, వెంకీకి వైషు. ఏంది ఇది మాత్రం జ్ఞానం ఉండబోలే, చదువుకొని బాగుపడండి అంటే వాళ్ళు చేసే పనులు చూడండి ఎట్టుండే. మళ్ళీ మనం 2 hours డ్రైవ్ నెల్లూరుకి పోవాలా. నేను చేసే పనులు చూడు, ఇంకా వాటర్ ఫాల్స్కే పోతా ఉన్నా. ఎక్స్పీరియన్స్ అయితే నెవర్ ఎండింగ్ సార్. ఇప్పటి వరకు నా లైఫ్ లో అప్పుడు తడ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన గుర్తుంది ఆ వీడియో. దాని తర్వాత ఇదే నేను ఇంత బాగా నచ్చడం నాకు ఇదే. ఈసారి ఎంతమంది వీడియోని చూస్తున్నారో, ఈ లొకేషన్ ఎంతమంది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ కామెంట్స్ లో ఇద్దరిని పిక్ చేసి మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్తాం. ఇదిగో ఈ అన్నోళ్ళు కూడా నెల్లూరే అంట, మనతో పాటే వస్తారు నెల్లూరు దాకా. మళ్ళీ వాళ్ళతో కలిసి వెళ్దాము. వర్షం అయితే చాలా ఘోరంగా పడుతుంది. మీకు అది కనిపిస్తుందో లేదో, వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, వర్షం అయితే ఘోరంగా పడుతుంది. అసలు అన్నోళ్ళు చూడండి అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో, అది చూడండి అసలు క్రేజీ. అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్. చూడండి మొత్తం అంతా కంప్లీట్ వాటరే. అసలు సూపర్ అంటే అసలు ఏమన్నా టైంలో వచ్చాను ఇక్కడికి. నెవర్ మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వకండి. వర్షం పడుతున్నా వచ్చేయండి ఇక్కడికి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తారు. సూపర్ సేఫ్, ఇక్కడ ఎటువంటి భయపడాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంది అండ్ క్రేజీ ఉందంతే. మన వాళ్ళు అనుకున్నారు వస్తా ఉన్నారు, మనమేమో ఫాస్ట్ గా వచ్చేస్తా ఉన్నాము. 'Cause every song just reminds me of you and it kills me. No, it was a mistake letting you go. 'Cause every song just reminds me of you and it breaks my heart. You're still here though we're apart. I'm seeing your face in my dreams. I can't escape you. Like a movie on repeat, the scenes just go on. I'm hearing your voice in my dreams. I wanna escape you. I really think I made a big mistake. I want you to know I can't stand the thought of losing.
ఇదిగోండి ఓన్లీ దీన్ని చూడ్డానికి 2 hours నెల్లూరు నుంచి వర్షంలో డ్రైవ్ చేసుకుంటూ అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఒక్కసారిగా పడ్డ ఎఫర్ట్ అంతా మర్చిపోయాను. అసలు అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ ఉంది చూడ్డానికి, సరిగ్గా ఉంది. అసలు ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1/2 hour అడవిలో వెనక్కి నడుచుకుంటా వెళ్ళాలి, మళ్ళీ ఆ తర్వాత 2 hours స్కూటీ డ్రైవ్ చేయాలి, నెల్లూరుకి వెళ్ళాలి. థాట్స్ అంతా ఏం లేదు, మైండ్ అంతా ఈ సెకండ్ ఎంజాయ్ చేయాలి. ప్లీజ్ అక్కడ ఉన్నంత సేపు ప్లీజ్ అలా లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయొచ్చుగా. I'm so tired of love songs, life never turns out the way they do. I've been trying for so long, looking for someone who wants me to. I've heard every cliche there is, and none of them make sense. I'm so tired of love songs, I'm sick and tired of love songs. I'm so tired of you. Looking back on how I used to be, I always thought that love was made for me. Oh well, I was just as blue-eyed as the sky could ever be. Loving you has made me realize. అసలు ఇదేం చూసారు మిత్రులారా, ఇదే అడవిలో చీకట్లో రిటర్న్ వెళ్ళి మళ్ళీ స్కూటీలో నెల్లూరుకి వెళ్ళేటప్పుడు వీడియో ఉంటుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అధికం కావాలంటే ఈ వీడియోకి అర్జెంట్గా 20,000 లైక్స్ కొట్టేయండి. అలాగే ఇది మీ స్టోరీలో పెట్టేయండి, లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటా, బాయ్.